హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి షాక్ తగిలింది. టికెట్లు అమ్మకానికి పెట్టిన మరుక్షణంలోనే సోల్డ్ అవుట్ అయ్యాయి. అయితే ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ దొరకకుండా కుట్ర చేస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఉప్పల్లో ఏప్రిల్ 25న బెంగళూరుతో, మే 2న రాజస్థాన్ జట్లతో ఎస్ఆర్హెచ్ మ్యాచ్లున్నాయి. వీటికి సంబంధించిన టికెట్లు పేటీఎంలో అమ్మకానికి పెట్టారు నిర్వాహకులు. టికెట్స్ ఇలా పెట్టారో లేదో అప్పుడే సోల్డ్ అవుట్ చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. పేటీఎంలో ఎన్ని టికెట్స్ పెట్టారో ఎస్ఆర్హెచ్ టీం మేనేజ్మెంట్ లెక్క చెప్పడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. బ్లాక్ లో టికెట్స్ అమ్ముకుంటున్నారంటూ ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, టికెట్స్ క్షణాల్లో అమ్ముడుపోవడం క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపణలు ఏంటి? ఎస్ సూర్య, సో హైదరాబాద్లో ఉండే ఐపీఎల్ ఫ్యాన్స్కి, ఎస్పెషల్లీ క్రికెట్ చూసే ఫ్యాన్స్కి మరోసారి నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఐపీఎల్ సీజన్లో మాత్రమే హైదరాబాద్కి ఎక్కువగా మ్యాచెస్ వస్తాయి. మామూలుగా ఇటు ఇంటర్నేషనల్ సిరీసెస్ ఇండియాలో జరిగినా కానీ ఎక్కువ మ్యాచ్లు ఇటు హైదరాబాద్కి రావు. కానీ ఐపీఎల్ పుణ్యమా అని మొత్తం ఈ సీజన్లో 7 మ్యాచ్లు మనకు కేటాయించారు. సో దానిలో భాగంగా ఇప్పటికే 2 మ్యాచ్లు అయిపోయి, అవి కూడా హాట్ ఫేవరెట్ మ్యాచెస్. ఒకటి ముంబై తోటి, రెండోది చెన్నై తోటి. సో ఈ 2 మ్యాచ్లకు కూడా అసలు మాకు ఆన్లైన్లో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ టికెట్స్ పెట్టింది, కానీ మాకు ఎక్కడా కూడా టికెట్లు దొరకలేదు. టికెట్స్ పెట్టిన వితిన్ 5 మినిట్స్లోనే సోల్డ్ అవుట్ అని మళ్ళీ పెట్టేస్తున్నారు. కాబట్టి మాకు అసలు టికెట్లు దొరకలేదని ఫ్యాన్స్ చాలా వరకు తీవ్ర నిరాశపడ్డారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ మంత్ 25న ఆర్సీబీ తోటి మరో మ్యాచ్ ఉంది. సో అది కూడా ఆర్సీబీకి అటు కోహ్లీ ఉంటాడు కాబట్టి కోహ్లీ ఫ్యాన్స్ చాలామంది మన తెలంగాణ అండ్ హైదరాబాద్లో చాలా ఫ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళు ఇటు ఎస్ఆర్హెచ్ టీంతో పాటు ఇటు కోహ్లీని ఇష్టపడే వాళ్ళు కూడా ఈ మ్యాచ్ అయినా చూస్తాం. గత 2 మ్యాచ్ల్లో అటు ముంబై తరపున అటు రోహిత్ శర్మను చూడలేకపోయాం, ఆ తర్వాత సిఎస్కే తరపున ధోనిని చూడలేకపోయాం. అట్లీస్ట్ ఈ మ్యాచ్కైనా ఇటు విరాట్ కోహ్లీతో పాటు ఎస్ఆర్హెచ్ టీం మ్యాచ్ చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న క్రికెట్ ఫ్యాన్స్కి ఈసారి కూడా మరోసారి నిరాశ ఎదురైంది. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ 11 o'clockకి ఆన్లైన్లో, అది పేటీఎం ఇన్సైడర్లో టికెట్లు అవైలబుల్గా ఉంటాయంటూ కూడా ఎస్ఆర్హెచ్ టీము, వాళ్ళకి సంబంధించిన ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్, వాళ్ళకి సంబంధించిన ఇన్స్టా హ్యాండిల్, అలాగే ఇటు ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోస్ట్ పెట్టారు. అది కూడా 11 o'clock టికెట్ అవైలబుల్గా ఉంటాయని 10:55కి ఆ పోస్ట్ పెట్టారు. సో అది చూసే వాళ్ళు చాలా తక్కువ. చూసిన వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి టికెట్లు బుక్ చేసుకుందామని డైరెక్ట్గా ఇటు పేటీఎం ఇన్సైడర్ వెబ్సైట్, అలాగే పేటీఎం యాప్లోకి వెళ్ళి చూస్తే దానిలో అసలు పేటీఎం ఓపెన్ చేయగానే మీకంటే ఒక 60,000 to 70,000 మంది ఆల్రెడీ క్యూలో ఉన్నారు. వాళ్ళది అయిపోయిన తర్వాత మీ క్యూ వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి అంటూ ఆ వెయిటింగ్ టైం కూడా 55 minutes to 60 minutes, అంటే ఆల్మోస్ట్ 1 hour పాటు వాళ్ళకు వెయిటింగ్ పీరియడ్ ఇచ్చారు. సో అంతసేపు వెయిట్ చేసి మాకు టికెట్లు దొరుకుతాయని చూసినా కూడా 1 hour క్యూలో వెయిట్ చేస్తే చివరికి చూపించేది మాత్రం సోల్డ్ అవుట్ అని పెట్టారు. సో దీనిలో కేటగిరీల వారీగా 15,000, అలాగే 2,000, 1,500, 2,000, 4,000, 6,000, 10,000, 15,000, 33,000 ఇట్లా కేటగిరీల వారీగా టికెట్లు పెట్టినా దీనిలో 10,000 లోపు ఉన్న టికెట్లు మొత్తం కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయని వితిన్ 5 మినిట్స్లో పెట్టారు. సో ఆ తర్వాత అట్లీస్ట్ ఉన్న టికెట్స్ దొరుకుతాయని వాళ్ళు క్యూలో ఉన్న వాళ్ళకు కూడా ఆన్లైన్లో అన్ని పనులు వదిలేసి క్యూలో ఉన్న వాళ్ళకు కూడా 1 hour తర్వాత చూపించేది కూడా ఆల్రెడీ టికెట్స్ సోల్డ్ అవుట్ అని చూపించాయి. ఆ తర్వాత కొంతమందికి ఆల్రెడీ మీకు టికెట్స్ ఉన్నాయని చూపించిన వాళ్ళు కూడా టికెట్స్ సెలెక్ట్ చేసుకొని తిరిగి పేమెంట్ గేట్వే వరకు వెళ్ళే వరకు వాళ్ళకు 404 ఎర్రర్ అని చూపిస్తుంది. అంటే పేమెంట్ ఇష్యూస్ వస్తున్నాయి, పేమెంట్ చేయడానికి రావట్లేదు. దీంతో అసలు ఇంతసేపు వెయిట్ చేసి మ్యాచ్ చూద్దాం అనుకున్న వాళ్ళంతా కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. సో గతంలో జరిగిన 2 మ్యాచ్లకు ఇలాగే జరిగింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ చూద్దాం అనుకున్నా తిరిగి మళ్ళీ అదే ఇష్యూ వస్తుంది. అసలు టికెట్స్ నిజంగానే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఆన్లైన్లో పెడితే అసలు వితిన్ 5 మినిట్స్లో సోల్డ్ అవుట్ ఎలా అయిపోతాయి? 1 hour పాటు క్యూలో ఉంటే లాస్ట్కు తిరిగి ఆ 404 ఎర్రర్ అని ఎందుకు వస్తుంది? ఈ ఇష్యూనంతా ఎందుకు అడ్రస్ చేయలేకపోతుంది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అంటూ కూడా ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. ముఖ్యంగా ఈడ 3 అంశాలు చూసుకోవాల్సి వస్తుంది. ఒకటి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్, రెండోది హెచ్సిఏ, మూడోది పోలీసులు. వీళ్ళు ముగ్గురు కూడా ఇన్వాల్వ్ అయ్యి అసలు టికెట్స్ ఎలా అమ్మాలి, ఎన్ని టికెట్స్ ఉన్నాయి అనే అంశం పైన డిస్కస్ చేసుకొని ఫ్యాన్స్కి అందేలా
చూడాల్సి ఉంటుంది. కానీ ఈ ముగ్గురు కూడా అసలు కోఆర్డినేషన్ లేకుండా డైరెక్ట్గా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ హెచ్సిఏని మనం అడిగితే టికెట్స్ గురించి ఏది అడిగినా కూడా ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం అయిపోయే వరకు మాకు టికెట్లకు ఎలాంటి సంబంధం లేదు, ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కి మేము గ్రౌండ్ మొత్తం లీజ్కి ఇచ్చేసాము, సో ఐపీఎల్ అయ్యే వరకు వాళ్ళే చూసుకుంటారు, ఈవెన్ టికెట్స్ కూడా వాళ్ళే అమ్ముకుంటారంటూ కూడా హెచ్సిఏ తమ పైన మాకు ఎలాంటి దీనికి సంబంధం లేదంటూ కూడా వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు. ఇక ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ని అడిగితే దీనిలో అసలు గ్రౌండ్ కెపాసిటీ వచ్చేసి 39,000 సీట్స్, దానిలో మేము 80% ఆఫ్ ద టికెట్స్ ఆన్లైన్లో పెడుతున్నామని చెప్తున్నారు. కానీ ఈ 80% అంటే ఆల్మోస్ట్ 30,000 టికెట్స్ ఇవన్నీ కూడా వితిన్ 5 మినిట్స్లో ఎలా సోల్డ్ అయిపోతాయి అనేది కూడా తెలియట్లేదు. సో ఈ టోటల్ ఎన్ని టికెట్స్ ఉన్నాయి, వచ్చే టికెట్స్లో మీరు కాంప్లిమెంటరీ కింద ఎన్ని ఇస్తున్నారు, ఆ కాంప్లిమెంటరీ ఎవరెవరికి ఇస్తున్నారు, ఆన్లైన్లో ఎన్ని టికెట్లు పెడుతున్నారు, ఏ కేటగిరీ కింద ఎన్ని టికెట్లు అవైలబుల్గా ఉంటాయి, ఎన్ని అమ్ముడుపోతున్నాయి, దీని ద్వారా ఎంత అమౌంట్ వచ్చింది అనే అంశాలపైన ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ మీడియా అడిగినప్పుడు వాళ్ళు ఏది చెప్పట్లేదు, ఒకటే ఆన్సర్ ఇస్తున్నారు. సో టికెట్లకు సంబంధించి మేము ఆన్లైన్లో పెడుతున్నాం, వితిన్ 5 to 20 మినిట్స్లో అమ్ముడుపోతున్నాయి, సో దానికి మేమేం చేయలేమంటూ కూడా వాళ్ళు ఇటు మీడియా వాళ్ళు అడిగినా కూడా ఎలాంటి ఆన్సర్ చెప్పకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఈ ఇద్దరి గురించి ఇటు పోలీస్ వాళ్ళని అడిగినప్పుడు అసలు టికెట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మీరైనా క్లారిటీ తీసుకోండి అంటూ ఇటు రాచకొండ పోలీసులను అడిగినప్పుడు వాళ్ళు కూడా మాకేం తెలియదు, టికెట్ల అమ్మకాలన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి, అదంతా ఎస్ఆర్హెచ్ చూసుకుంటుందంటూ వాళ్ళు కూడా మాకేం సంబంధం లేనట్టు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. సో ఈ ముగ్గురి మధ్య ఎలాంటి కోఆర్డినేషన్ లేకుండా ఇటు మామూలు కామన్ పబ్లిక్ కానీ కామన్ ఫ్యాన్స్ కానీ ఎలాంటి టికెట్లు అందకుండా టికెట్స్ అన్ని ఎటుపోతున్నాయని కూడా జనాలు అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. మరోవైపు కాంప్లిమెంటరీ పాసెస్ మేము 20% హెచ్సిఏకి ఇస్తామని ఇటు వీళ్ళు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ చెప్తుంది. ఆ కాంప్లిమెంటరీ పాసెస్ అన్ని ఎక్కడికి పోతుంది, హెచ్సిఏ కాంప్లిమెంటరీ పాసెస్ ఎవరెవరికి ఇస్తుంది అనేది కూడా బయటికి చెప్పట్లేదు. మనం లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకున్నప్పుడు అటు సిఎస్కే తోటి అటు ముంబై తోటి జరిగినప్పుడు మ్యాచ్ దగ్గర చూసినప్పుడు అటు స్టేడియం చుట్టూ కూడా టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు కొంతమంది బ్లాక్ టికెట్లు అమ్మే వారిని పట్టుకున్నారు. సో అక్కడ ఆ టికెట్స్ అన్ని కూడా కాంప్లిమెంటరీ టికెట్స్, అంటే ఈ కాంప్లిమెంటరీ టికెట్స్ ఎస్ఆర్హెచ్ హెచ్సిఏకి ఇచ్చింది. ఆ హెచ్సిఏ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కొందరికి ఇవ్వడంతో వాళ్ళు మ్యాచ్ చూడడం కాకుండా బయటకు వచ్చి బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటున్నారు. కాబట్టి అవన్నీ కూడా వచ్చే టికెట్స్ అన్ని ఎటు పోతున్నాయి, అసలు బ్లాక్లో ఎందుకు పోతున్నాయి అని జనాలంతా కూడా ఇటు క్రికెట్ ఫ్యాన్స్ అంతా చాలా వరకు ఇటు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నెక్స్ట్ ఆర్సీబీ మ్యాచ్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ మ్యాచ్కైనా టికెట్స్ దొరుకుతాయి అనుకుంటే ఇప్పుడు దానికి కూడా దొరకట్లేదు అంటున్నారు. మరోవైపు May 2 కూడా రాజస్థాన్ రాయల్స్ తోటి మ్యాచ్ ఉంది, ఇటు రాజస్థాన్ రాయల్స్ తోటి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు పాయింట్స్ టేబుల్స్లో అది లీడింగ్లో ఉంది, 5 మ్యాచెస్ ఆడితే దానిలో 4 మ్యాచెస్ గెలిచింది, దానిలో టాప్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో వాళ్ళతోటి మ్యాచ్ కూడా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఆ మ్యాచ్ కోసమైనా టికెట్స్ కోసం చూస్తే అవి కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయని చూపిస్తున్నాయని కూడా ఫ్యాన్స్ ఆగ్రహం చెందుతున్నారు. సో మొత్తానికి హైదరాబాద్లో జరిగే ఐపీఎల్ మ్యాచెస్కి టికెట్లు కామన్ పబ్లిక్ అలాగే క్రికెట్ ఫ్యాన్స్కి దొరకట్లేదని చెప్పుకోవాలి సూర్య.